స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొంచెం నూనె వేసి వేడెక్కాక దానిలో దాల్చిన చెక్క కొద్దిగా, లవంగం, యాలక్కాయలు 2 లవంగాలు 2 యాలకులు వేసి వేయించుకోవాలి. ఇది ఎందుకు అంటారా, మునక్కాడ మొగలాయి మసాలా కర్రీ కోసం తయారా. మరి వేసేద్దామా. మరి లవంగం, యాలక్కాయ, దాల్చిన చెక్క. ఈ మధ్య కొన్న పోపుల డబ్బా ఇలా దేనికది మూతలుండి ఎక్కువ పెట్టుకోవడానికి కూడా ఇంకొక పెద్ద డబ్బా ఇలా మధ్యలో మసాలా దినుసులకి లవంగం, ఎలాచి వేసాను, దాల్చిన చెక్క కూడా వేసి వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇవి బంగారు రంగులో వేగేదాకా వేయించుకోవాలి. దీనిలో స్పెషల్ ఏంటంటే కర్బూజా గింజలు నా దగ్గర ఉన్నాయి, వేస్తున్నా. ఒకవేళ అవి లేని వాళ్ళు జీడిపప్పు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. కొన్ని జీడిపప్పు ఎలాగో వేస్తాము, ఎక్కువగా వేసుకోవచ్చు. లేదంటే గసగసాలు కూడా వాడచ్చు. కర్బూజా గింజలు వేగడం మొదలు పెట్టాక తరిగిన 2 టమాటాలు కూడా వేసి మెత్తబడనివ్వాలి. ఒక ముస్లిం స్నేహితురాలి ఇంట్లో ఫంక్షన్కి నేను వెళ్ళినప్పుడు నా కోసమని స్పెషల్గా ఇలా చేయించారు వెజిటేరియన్ కర్రీ. ఇది చాలా నచ్చి ఎలాగా అని తెలుసుకుని రాసుకుని ఇప్పుడు మీకోసం నేను చేస్తున్నాను. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకొని గడ్డ పెరుగు మీగడ ఉంటే మీగడతో సహా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గ్రేవీ తయారవుతుంది. మిక్సీ పట్టుకున్న గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర కోసం మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొంచెం నూనె వేద్దాం. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు, కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. నూనె వదిలేసి కారం బాగా ఇదైపోయింది, అన్నీ పట్టింది అన్న తర్వాత నూనె వదిలేస్తున్న టైంలో మనం గ్రేవీ చేసి పెట్టుకున్నది, అప్పటికే దాదాపు సగానికి పైగా ఉడికించి పెట్టుకున్న మునక్కాడలు. ఎందుకంటే పూర్తిగా ఉడికితే ఈ గ్రేవీలో ఉడికేప్పటికి అది పీల్చుకోదు గ్రేవీ తాలూకు రసాన్ని అంతా, అలాగే చిదిరిపోతుంది, మొత్తం పేస్ట్ లాగా లేహ్యం లాగా అయిపోతుంది. అందుకని మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు. కొద్దిగా నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. దూరంగా ఉడికి కొంచెం నూనె పైకి తేలుతుంది కదా, ఈ సమయంలోనే మనం ఉడికించి పెట్టుకున్న మునక్కాడల్ని ఆ నీళ్లతో సహా వేసేసి మళ్ళీ కాసేపు ఉడికించి మధ్య మధ్యలో కలుపుతూ కాస్త బాగా చిక్కబడ్డ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఫ్రెష్ క్రీము ఉంటే క్రీము, లేదా కొంచెం పెరుగు చిక్కగా స్పూన్తో కలిపేసి ఆ చిక్కటి పెరుగైనా పైన వేస్తే సూపర్ మునక్కాడ కూర్మా అంటాను నేను దీన్ని. ఎందుకంటే అంతా అలాగే ఉంది, వాసన కూడా. సో వాళ్ళు మొగలాయి మసాలా అంటారు. ఇదన్నమాట రెడీ. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్. ట్రై చేయండి. మరి చెప్పడం మర్చిపోయాను, ఆఖరిలో ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా తగిలిస్తే అద్భుత రెడీ మన మునక్కాడ కూర్మా.